నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారా. మావోయిస్టులు రీసెంట్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది చాలా చర్చనీయాంశంగా మారింది, అలానే కాస్త భయాందోళనకు కూడా గురిచేస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు దాని సారాంశం మనం ఏం చెప్తుందంటే, హిడ్మా ఎన్కౌంటర్ వెనుకతల విజయవాడకి చెందిన బడా వ్యాపారవేత్తలు ఇద్దరున్నారు అని చెప్పేసి. మరి ఆ ఇద్దరు ఎవరు? ఇప్పుడు నెక్స్లెట్ల నుండి ఆ ఇద్దరికి ప్రాణాపాయం ఏదైనా ఉందా? అసలు ఏం చేయాలనుకుంటున్నారో ఆ లెటర్లో ఏముంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మావోయిస్టులు ఏదైతే లెటర్ రిలీజ్ చేశారో, ఇప్పుడు వాళ్ళు అంటున్న దాని ప్రకారం హిడ్మా ఎన్కౌంటర్ వెనకాతల బడా వ్యాపారవేత్తలు విజయవాడకు చెందిన వారు ఉన్నారు అని. ఇప్పుడు ఎవరు ఆ ఇద్దరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఈ మావోయిస్టుల దగ్గర నుండి వాళ్ళకి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది, అనుమానం వ్యక్తమవుతుంది. దీనికి మీరేమంటారు అసలు? ఇప్పుడు ఇదే విజయవాడ మొత్తం అల్లకొల్లంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, తాజాగా మావోయిస్టులు ఒక లెటర్ రిలీజ్ చేసినట్టుగా వస్తుంది, మీడియాలో వస్తుంది. దాని ప్రకారం ఏంటంటే, హిడ్మా ఎన్కౌంటర్ వెనుక ఇన్ఫార్మర్లుగా ఇద్దరు వ్యాపారులు వ్యవహరించారు అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా హాట్ టాపిక్ విజయవాడలో. దీని గురించే మాట్లాడుకుంటున్నారు ఎక్కువ, ఏమవుతుంది అని. ఎందుకంటే ఇన్ఫార్మర్లుగా వ్యవహరించారు ఇద్దరు అని. ఎవరు? ఒకళ్ళేమో నిర్మాణ రంగంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యాపారవేత్త అని చెప్తున్నారు, మరొకళ్ళేమో కలప వ్యాపారంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యాపారవేత్త అని చెప్పి అంటున్నారు. వీళ్ళిద్దరూ ఇన్ఫార్మర్లుగా మారారు అని చెప్పి అనుమానిస్తున్నారు మావోయిస్టులు. అనుమానిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు, హిడ్మా ఎన్కౌంటర్ వెనక వీళ్ళిద్దరు ఉండవచ్చు అని. ఎందుకనంటే జనరల్గా మావోయిస్టులకి కొరియర్స్ అంటారు. అంటే మైదాన ప్రాంతం నుంచి అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి మావోయిస్టులకి సమాచారాన్ని చేరవేయటం కానీ, లేదంటే వాళ్ళకి ఆహార పదార్థాలు, లేదంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి కానీ కొంతమందిని కొరియర్స్ని పెట్టుకుంటారు, నమ్మకమైనటువంటి వాళ్ళని కొరియర్స్ అంటారు. అట్ ద సేమ్ టైం మావోయిస్టులని వెంటాడటానికి పోలీసులు ఇన్ఫార్మర్లను పెట్టుకుంటారు. పోలీసులు ఇన్ఫార్మర్ల ద్వారా మావోయిస్టుల కదలికల్ని రాబడతారు. ఈ మావోయిస్టులు పోలీసుల మధ్య నలిగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే తగ్గింది నక్సలిజం. అంతకుముందు బాగా ఉవ్వెత్తున నక్సలిజం ఉన్నటువంటి రోజుల్లో, బలంగా ఉన్నటువంటి రోజుల్లో గిరిజన ప్రాంతాలు, ప్రత్యేకించి గిరిజన ఏరియాస్లో అటువైపు మావోయిస్టులు వస్తారు అన్నలు, ఇటువైపు పోలీసులు వస్తారు. పోలీసులు మావోయిస్టులు ఇటు చెప్పండి అని బెదిరిస్తారు. మావోయిస్టులు వచ్చి పోలీసులు ఏంటి వచ్చారా, వాళ్ళు ఏం చెప్పారనేది వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దీంతో నలిగిపోయినటువంటి కుటుంబాలు, నలిగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, కొరియర్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది మావోయిస్టులకి, ఇన్ఫార్మర్ల వ్యవస్థ వీళ్ళకి ఉంది, పోలీసులకి ఉంది. అయితే కొరియర్లే ఇన్ఫార్మర్లుగా మారారు అనేది ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి పెద్ద ట్విస్ట్. కొరియర్లుగా ఉన్నారు వీళ్ళు, మావోయిస్టులకి కొరియర్లుగా ఉన్నారు. దండకారణ్యంలో ఉండేటువంటి మావోయిస్టులకి ఈ ఇద్దరు వ్యాపారులు కొరియర్లుగా వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళని బెదిరించి ఇన్ఫార్మర్స్గా మార్చుకొని విజయవాడకి హిడ్మా అండ్ టీంని రప్పించి ఎన్కౌంటర్ చేశారు అనేది ఇప్పుడు మావోయిస్టు కమిటీ, మావోయిస్టు నేతలు వాళ్ళు విడుదల చేసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం. సరే, ఈ హిడ్మా ఎన్కౌంటర్ దాని మీద పౌర హక్కుల వేదిక నుంచి దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు కోర్టులో. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, తీసుకొచ్చి కాల్చి చంపేశారు, అది ఎన్కౌంటర్ కాదు, అది ఫేక్ ఎన్కౌంటర్ అనేది వాళ్ళ వాదన, మావోయిస్టుల వాదన. ఇప్పుడు వాళ్ళు మైదాన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. ఎక్కడ? విజయవాడలో తలదాచుకున్నారు. దాదాపు 30 మంది నక్సల్ మావోయిస్టులు తర్వాత కూడా దొరికారు. అంతకుముందు హిడ్మా అండ్ వాళ్ళు వచ్చారని అంటే, ఇప్పుడు హిడ్మా ఎక్కడో దండకారణ్యంలో ఉంటారు. దండకారణ్యంలో ఉండేటువంటి హిడ్మా విజయవాడకు వచ్చారని అంటే ఏ స్థాయిలో వీళ్ళు కొరియర్ వ్యవస్థ బలంగా పనిచేసిన కొరియర్ వ్యవస్థ విజయవాడ నుంచి అనేది అర్థమవుతుంది. పైగా డంపులు దొరికినాయి. ఆ డంపుల్లో బంగారం, పెద్ద ఎత్తున డబ్బు దొరికింది, కేజీల కొద్ది బంగారం, డబ్బు దొరికింది ఆ మధ్యలో ఎన్కౌంటర్ జరిగిన సమయంలో. అంటే ఒక బడా నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యాపారి, ఒక కలప వ్యాపారి, వీళ్ళిద్దరు ఏ స్థాయిలో వాళ్ళకి
కొరియర్గా వ్యవహరించారు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవహరించారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశం ఇప్పుడు. ఓకే. అసలు వాళ్ళిద్దరు ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చ. వాళ్ళిద్దరు ఎవరు అనేది తెలియట్లా, ఒక ఇద్దరు అనేది మాత్రం వస్తుంది. ఆ ఇద్దరు ఎవరు అనేది పెద్ద ఆశ్చర్యకరమైన అంశం. ఆ ఇద్దరు ఎవరు అనేది బయటకు రావాలి ఇప్పుడు. అంటే సార్ ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత ఒక వార్త బయటకు వచ్చింది, వీళ్ళు రెక్కి నిర్వహించారు, ఒక పొలిటీషియన్ ని హతమార్చేందుకు వీరు రెక్కి నిర్వహించారు, ఆ నేపథ్యంలోనే పోలీసులు పట్టుకున్నారు అని చెప్పేసి. మరి అట్లీస్ట్ ఆ పొలిటీషియన్ ఎవరు అనేదైనా బయటకు వచ్చిందా? అట్లీస్ట్ ఆయన తెలిస్తే వీళ్ళు ఎవరో తెలుస్తారు కదా. ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆ పొలిటీషియన్ ఎవరు అని అంటే ఎప్పుడైనా సరే మావోయిస్టులు టార్గెట్ చేసేది ఎవరిని? అధికారంలో ఉండేటువంటి పార్టీలో ఉండేటువంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అధికారంలో ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ లో ఉన్నారు, మావోయిస్ట్ టార్గెట్ లో ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. అందుకే ఆయనకి ఎన్ఎస్జీ కమాండర్స్ రక్షణ ఇచ్చారు, Z+ కేటగిరీ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కనుక ఒకవేళ ఏదన్నా చేస్తే రాష్ట్రం అల్లకొల్లోలం అవుతుంది అనే సంగతి అందరికీ తెలుసు. ఇదే మీరు ఒక 5 సంవత్సరాల క్రితం మనం ఒకసారి ఆలోచిస్తే శివాజీ గారు ఏం చెప్పారు? ఆపరేషన్ గరుడ గురించి చెప్పారు. ఆపరేషన్ గరుడలో కూడా ఇదే, ఇది పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేసేసి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలి అనేటువంటి ఒక స్కెచ్ ఉందనేది అప్పట్లో ఆయన చెప్పినటువంటి ఆపరేషన్ గరుడ. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వచ్చినటువంటి మావోయిస్టులు రెక్కి నిర్వహించారనంటే ఎవరిపై నిర్వహించుంటారు? నిర్వహిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద నిర్వహించాలి, లేదంటే లోకేష్ గారి మీద నిర్వహించాలి, అంతే కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ టార్గెట్ లో ఉన్నారు. అంటే సార్ ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేశారు అలిపిరి దగ్గర. ఎందుకు వీళ్ళు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసాము, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చూశారు. ఈ 2 టైంలో జరిగిన దాడి టీడీపీకి మాత్రమే ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇది చాలా సునిశ్చితంగా మనం డెప్త్ గా ఆలోచిస్తే కనుక ఇది బాగా అడవుల్లో మావోయిస్టులు, తర్వాత మైదాన ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులు, వీళ్ళ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అయితే చెప్తారు దీని గురించి. 2004కి వెళ్ళాలి దీని క్లారిటీ రావాలంటే. 2004కి వెళ్తే కనుక అప్పుడు ఏం జరిగింది అనేది కొంతమందికి తెలుసు. వాళ్ళని అడిగితే కనుక ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మావోయిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు అనేది క్లారిటీ వస్తుంది. ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే దాని వెనక ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో 2004లో వ్యవహరించారనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా అనేది ఒక అనుమానం. సరే, మైదాన ప్రాంతానికి విజయవాడకు వచ్చారు, విజయవాడలో మైదాన ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. దేనికోసం వచ్చారు మైదాన ప్రాంతానికి? ఈ కొరియర్ల ద్వారా వచ్చారు. ఈ కొరియర్ల ద్వారా వచ్చారు. ఈ కొరియర్లో ఏం చేశారు? పోలీసులు ఇన్ఫార్మల్ గా మారారు. పోలీసు ఇన్ఫార్మల్ గా మారిన తర్వాత పోలీసులు ఏం చెప్తే అది అన్నారు. హిడ్మాన్ కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఇందుకు ఆ ఇద్దరు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్, పెద్ద అది పోలీసులకి అయితే తెలిసే ఉంటుంది. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కి అయితే తెలిసే ఉంటుంది కదా. పేరు బయట పెట్టరు కదా, బయట పెడితే వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం కాబట్టి బయట పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులే లెటర్ రిలీజ్ చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే దాని మీద వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఒక లెటర్ విడుదల చేసినట్టు వాళ్ళ మీడియాలో వస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే మొత్తం నిర్మాణ సంస్థ, కల్ప వ్యాపారులు, బడా వ్యాపారులు కొరియర్ల నుంచి ఇన్ఫార్మల్ గా మారడం కారణంగానే ఇది జరిగింది అనేది వాళ్ళ యొక్క అనుమానం. సో పోలీసులు మరి అది ఎన్కౌంటర్ అంటున్నారు, మావోయిస్టులు అది ఎన్కౌంటర్ కాదు తీసుకొచ్చి కాల్చి చంపారని వాళ్ళు అంటున్నారు. ఏదైనా సరే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆ ఆర్గ్యుమెంట్లు మానవ హక్కుల సంఘం తరపు నుంచి వాదించడానికి అడ్వకేట్స్ రెడీ అవుతున్నారు. అది ఎప్పటికో ఇక తేలుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.